స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెల రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్. మంత్రుల ర్యాంకులు, పవన్ స్థానం. ఏపీలో కూటమి ప్రభుత్వం నెల రోజుల పాలన పూర్తయింది. భారీ మెజారిటీతో, అంతకు మించిన అంచనాలతో పాలన మొదలైంది. 3 పార్టీల నుంచి మంత్రులతో చంద్రబాబు టీం పాలన కొనసాగిస్తోంది. నెల రోజుల పాలన తర్వాత ఏపీ మంత్రులు ఏ స్థాయిలో పనిచేశారనే అంశంపైన 3 పార్టీల్లోనూ లెక్కలు మొదలయ్యాయి. ఏ మంత్రికి ఏ స్థానం దక్కింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆయనకు దక్కిన ర్యాంక్ ఏంటి? మంత్రుల పనితీరు. ఏపీలో కొత్త ప్రభుత్వం పైన భారీ అంచనాలు ఉన్నాయి. 3 పార్టీల నుంచి సీనియారిటీ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గ కూర్పు జరిగింది. తొలి నెలలో ప్రభుత్వ పనితీరుపైన విశ్లేషణలు మొదలయ్యాయి. మొత్తం 25 మందితో ఉన్న మంత్రివర్గంలో ఏ మంత్రి సమర్థవంతంగా పనిచేశారనే చర్చలు వినిపిస్తున్నాయి. గతంలోనూ చంద్రబాబు తన మంత్రివర్గంలో పనిచేసే వారికి ర్యాంకులు ఇచ్చేవారు. అయితే వ్యక్తిగతంగానే మంత్రులకు ఆ సమాచారం అందేది. ఇప్పుడు మంత్రుల పనితీరు, వారి శాఖలపైన పట్టు, సమస్యల పరిష్కారం, పనితీరు, పార్టీకి సమయం వంటి అంశాల ప్రాతిపదికన వారికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. దానిలో మంత్రుల్లో తొలి స్థానం జనసేనకు చెందిన నాదెండ్ల మనోహర్ తొలి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. శాఖపైన పట్టు, సమీక్షలు, క్షేత్రస్థాయి సందర్శనలతో పాటుగా తన నియోజకవర్గ సమస్యలపైన మనోహర్ ఎక్కువగా సమయం కేటాయించారు. ఆ తర్వాతి స్థానాల్లో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి లోకేష్ ఉన్నారు. రామానాయుడు శాఖాపరమైన అంశాలతో పాటుగా ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టడం, నియోజకవర్గ సమస్యలపైన స్పందిస్తున్న తీరుకు మార్కులు పడుతున్నాయి. ఇక మంత్రి లోకేష్ నిత్యం ప్రజా దర్బార్తో, ప్రజలతో మమేకమవుతున్నారు. వ్యక్తిగతంగా, పరోక్షంగా తన వద్దకు వచ్చిన తన శాఖకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. హోంమంత్రి అనిత సైతం తన శాఖతో పాటుగా ప్రజలతో కలిసేందుకు ప్రత్యేకంగా ఆసక్తి చూపుతున్నారు. అయితే పవన్ పనితీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. పవన్ ఈ నెల రోజుల కాలంలో తాను ఏరికోరి ఎంపిక చేసుకున్న శాఖలపైన అవగాహన, పట్టు కోసమే ఎక్కువ సమయం కేటాయించారు. ఆర్థికంగా తన శాఖల్లో ఉన్న లోటుపాట్లపైన అధ్యయనం చేస్తున్నారు. పాలనాపరంగా పవన్ తన శాఖల్లో చెప్పుకునే స్థాయిలో నిర్ణయాలు లేవు. ప్రజా దర్బార్ ద్వారా సామాన్యులను అందుబాటులో ఉంటున్నారు. పవన్ డిప్యూటీ సీఎంగా, ప్రభుత్వంలో భాగస్వామిగా కీలక నిర్ణయాల్లో రాజకీయంగా మద్దతుగా నిలుస్తున్నారు. సమన్వయం దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మీ ఊరికి సంబంధించిన సమస్యలను, ఇతర వార్తలను 9440486321 నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు. వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది. మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం.